ఏమిటి బాబు రమ్మని కబురు పెట్టావట? అవును బాబాయ్, విజయ్ ఆస్తి పంపకాలు కోరాడు. అది పెద్దల ముందు జరగాలని నా కోరిక. ఏమిటి విజయ్ ఆస్తి పంచమని అడిగాడా? నేను నమ్మను. అతని కల్లో కూడా ఈ ఊహరాదు. కళ్ళ ముందు జరిగేది కూడా ఒక్కొక్కప్పుడు కలే అనిపిస్తుంది. కళలు కూడా కలలేనని ఆలస్యంగా అర్థమవుతుంది. అన్నయ్య 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 అనే మాట నీకు ఇంకా గుర్తుందా? ఉత్తరంలో డియర్ శేఖర్ అని రాస్తే అన్నయ్య అనే సంబోధన కూడా మర్చిపోయావనుకున్నాను. లేదన్నయ్య, నేను ఆ ఉత్తరం రాయలేదు. సంతకం పెట్టమంటే నువ్వు పెట్టింది సంతకం కాదురా, ఈ ఇంటి పరువు మర్యాదకే నిప్పు పెట్టావు. అసలు ఈ తప్పంతా నాదేరా. నీ అంతటా నువ్వు ఆలోచించుకునే తెలివి లేకుండా నేను పెంచాను. ఆ తప్పు దిద్దుకోవడానికే ఈ ఆస్తంతా నీకు అప్పగిస్తున్నాను. నేను పంపకాలేం కోరలేదన్నయ్య. నీ ఉద్దేశం ఏమిటో తెలుసుకోలేని మూర్ఖుని కానరా నేను. నువ్వు కాలేజీలో చదివావు, నేను జీవితాన్నే చదివాను. బాబాయ్, ఆస్తి అంతా 2 భాగాలు చేశాను, చూడండి. బాబాయ్, ఈ ఆస్తి పంపకం అంతా అయోమయంగా ఉంది. లక్ష్మ గారిని అడిగి తెలుసుకో. అమ్మా లక్ష్మి, ఉన్న సంపదంతా ఒక చోట కుప్పగా పూసి 2 భాగాలు చేశానంటాడేమిటి అబ్బాయి? కావటానికి ఆయన అర్థంగినైనా ఆయన ఆంతర్యం ఏమిటో కావడం లేదు. ఇదేమిటండి, ఉన్న ఆస్తంతా ఒకచోట పెట్టి 2 భాగాలు చేశారంటారేమిటి? కళ్ళుండి చూడగలిగిన వాళ్ళకి 2 భాగాలేమిటో అర్థం అవుతాయి లక్ష్మి. ఆలోచిస్తూ నిలబడ్డావేం విజయ్? నీకే భాగం కావాలో తీసుకో. నువ్వేనే చెప్పు బాబాయ్. అన్నయ్యని ఆస్తి పంచమని నేను ఎప్పుడు అడగలేదు. అడగకుండా ఆస్తి పంపకాలు చేయడం అన్యాయం అని చెప్పు బాబాయ్. అతను ఈ నిర్ణయానికి రావడానికి దాని వెనక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. కారణం ఏదైనా ఇంతవరకు వచ్చాక పంపకాలు జరిగి తీరాల్సిందే. అన్నయ్య భాగాలు సరిగ్గా పంచలేదు బాబాయ్. అవును బాబాయ్, ఆస్తి అంతా ఒకవైపు, మరోవైపు తనని పెట్టుకున్నాడు. ఏది కావాలో కూడా నన్నే నిర్ణయించుకోమన్నాడు. ఈ ఆస్తి ఏంటన్నయ్యా? ఈ ప్రపంచంలోని ఆస్తి మొత్తం కలిపి గుట్టగా పోసినా సరే నీ కాలికోటికి సరిపోదు. నా శరీరంలోని ప్రతి అణువు, ప్రతి రక్తబొట్టు, ఆఖరికి నా శ్వాస కూడా నువ్వే కావాలని కోరుకుంటున్నానయ్యా. ఈ డబ్బు, ఈ ఇల్లు, ఈ బంగారం ఇవేవి నాకు అక్కర్లేదన్నయ్యా. నాకు నువ్వే కావాలన్నయ్య. లేదు, ఈ ఆస్తి మీద నా ఒక్కదానికి హక్కు ఉంది. ఈ ఇల్లు, ఆస్తి అన్ని నువ్వే తీసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండు. ఈ ఆస్తి మాత్రం నాదే. ఇందులో మరెవరికి భాగం ఇవ్వలేను. వదినా? అవును, ఈ ఆస్తి నాకు పసుపు కుంకాలతో లభించింది. ఈ ఆస్తితో ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాను. అంత మాట అనుకోదు. రాముడి నీడలోనే లక్ష్మణుడి జీవితం సాగాలి. ఈ ఆస్తులు అంతస్తు నాకు వద్దు. వద్దు. నాకు కావాలి. అవును, నాకు కావాలి. బంధుత్వాల కోసం ఆస్తిని, అంతస్తుని వదులుకునే మూర్ఖురాల్ని కాను నేను. నువ్వు కోరుకునే మీ అన్న వదిన ఈ కనిపించే ఆస్తి ముందు ఏమాత్రం. ఏంటి వాడుతున్నావు? నా నోరు మీలేరు మీరు. నేను మీ భార్యను. అన్నిటి మీద నాకు పూర్తి అధికారం ఉంది. ఈ ఇల్లు కావాలి, పొలం కావాలి, మొత్తం ఆస్తంతా కావాలి. రాక్షసు, నువ్వు బురదలో పుట్టిన పద్మాని అనుకున్నా. నువ్వే బురదని విజయ్, ఆపండి నాటకం. నువ్వు వద్దని, నీ భార్య కావాలని. ఆమె కోసం నువ్వు అంగీకరించినట్లు నటించవలసిన అవసరం లేదు. ఈ ఇల్లే కాదు, ఈ ఊరే విడిచిపెట్టి నేను లక్ష్మి వెళ్ళిపోతాం. ఈ ఆస్తిపాస్తులన్నీ నువ్వే అనుభవించు. లక్ష్మి. అన్నయ్య, అన్నయ్య, నీకు ఆస్తే కదా కావాల్సింది. ఇదిగో తీసుకో. నీలాంటి భార్యలు స్వర్గం లాంటి ఇంటిని ఎలా నరకంగా మారుస్తారో ఇప్పుడు అర్థమైంది. వెళ్ళు, ఈ ఆస్తి మొత్తం నువ్వే తీసుకో.